దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. చేరువచ్చిన మీ అందరూ కూడా నా వందనాలండి. ఈరోజు ఆరాధన వర్తమానం మనం నిర్గమాకాండం 34వ అధ్యాయం నుండి చిన్న ధ్యానం చేద్దామండి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల నా ప్రియపరలోక తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఈ దినము మీ అందరంనైనా మీ మందిరంలో చేరి మీ కృపణ ధ్యానించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు. అందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ దినమునైనా మీరు ఆరాధన వర్తమానం చెప్పే భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించినారు. అందరిని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. నా ఆలోచన కాదు, నా జ్ఞానం కాదు ప్రభా, కేవలం మీకు జీవ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నా ప్రత్యేక బలహీనతనైనా మీకు శిల్లో కొట్టివేసి మీ నామం మాత్రమే హెచ్చింపబడాలనైనా, మీరు మాత్రమే ప్రదర్శింపబడాలి. అటు రీతిగా మీరు నన్ను దీవించాల్సిన మహింపన్నమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 34వ అధ్యాయం నిర్గమాకాండం 6వ వచనం అండి. ఇక్కడ 32వ అధ్యాయంలో నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు బంగారు దూడను చేసుకొని వాళ్ళు సంబరాలు చేసుకున్నట్లు మనం చూస్తున్నాము. ఆ సందర్భంలో మోషే ఏం చేస్తాడంటే దేవుడు ఇచ్చిన తన 2 రాతి పలకల్ని మోషే పగలగొట్టినట్లు మనం చూస్తున్నాము. ఆ తర్వాత దేవుడు మళ్ళీ మోషేతో అంటాడు, నువ్వు మరలా అటువంటి 2 రాతి పలకలను తీసుకొని సేనాయి పర్వతం మీదకి వస్తే నేను మరలా నీకు ఆజ్ఞ ఇస్తానని చెప్పి దేవుడు చెప్తాడు. ఆ సందర్భంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ వచనం మనం ఏదైతే ఇప్పుడు చదివామో, ఈ వచనం దేవుడు స్వయంగా తన నోటితో మోషేతో చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? తన స్వభావాన్ని చెప్తున్నాడు. తన గుణలక్షణాలు ఏమైనావో ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. కనికరం అంటున్నాడు. అంటే మన దయనీయమైన స్థితిని చూసి, మన పాపపు స్థితిని చూసి ఆయన కనపరిచేది కనికరము. దయ అంటున్నాడు. అంటే మనకు అర్హత లేనప్పుడు ఆయన చూపించేది దయ. దీర్ఘశాంతం అంటున్నాడు. అంటే ఆయన మనం శిక్షించడానికి ఆయన త్వరపడేవాడు కాదు, ఆయన కోపించడానికి నిదానించేవాడుగా ఉన్నాడు. మన ఎడల ఆయన సహించేవాడుగా ఉన్నాడు అనే విషయం తెలియపరుస్తున్నాడు. ఇవన్నీ పొందుకోవడానికి కారణం ఏంటంటే విస్తారమైన కృపాసత్యము అని చెప్పి అంటున్నాడండి. కనికరము, దయ, దీర్ఘశాంతము ఒక మాటలో చెప్పేశాడు. కానీ కృపాసత్యమును మటుకు విస్తారమైన కృపాసత్యం అని చెప్పి అంటున్నానండి. ఇక్కడ గమనించినట్లయితే అంటే ఏంటంటే, మీరు నా నిబంధన మీరు నా మీద ఎంత తిరుగుబాటు చేసినా నా నోటి మాటను నిలబెట్టుకోవటానికి, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి నా దగ్గర ఉన్న కృపాసత్యములు విస్తారమైనవి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే కృపాసత్యం అనే పదం, జంట పదం, ఈ 2 పరస్పరం విరుద్ధంగా కనపడతాయండి. సత్యం ఏమంటది? మానవుడు పాపం చేశాడు కనుక మానవుడు శిక్షించబడాలని చెప్పి దేవుని న్యాయం చెప్పబడుతుంది. కృప ఏంటంటే మానవుడు రక్షింపబడాలి, పాపి రక్షింపబడాలి అని చెప్పి చెప్తుంది. కనుక ఈ రెండింటి నెరవేర్పు చాలా అసాధ్యంగా కనపడుతుంది. ఒకవేళ దేవుడు న్యాయం మాత్రమే కనపరిస్తే ఆయన కృపను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఒకవేళ దేవుడు కృపను మాత్రమే కనపరిస్తే న్యాయాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. కనుక ఈ కృపాసత్యములు, ఈ జంట పదాలు, ఈ 2 మరి ఎలా నెరవేర్పని చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు దేవుడు ఏ కృపాసత్యములు అయితే విస్తారంగా ఉన్నాయని చెప్పి అన్నాడో అవే కృపాసత్యాలు ఏంటంటే శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభుగా మన మధ్య ఇచ్చినట్టు మనం చూస్తాం అనమాట. అంటే ఆ రెండింటి నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన ఈ భూమి మీద జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చేసిన శిలువ కార్యం ద్వారా దేవుడి న్యాయం సంతృప్తి చెందింది. అలానే మనకు పడవలసిన శిక్ష తన మీద మోసుకొని ఆయన రక్తం చిందించడం వల్ల ఏంటంటే కృప కూడా నెరవేర్చబడినట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ కృపా సత్యములు అనే నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు జరిగిందని చెప్పి మనం చూస్తున్నాము. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎలా స్పందించారనే విషయం కూడా మనం ఈరోజు ధ్యానం చేద్దాము. మనం దాదాపు ఇదే అంశం మీద ఉంటామండి, కృప అనే అంశం మీద ఉంటాము. ఎందుకంటే అది విస్తారమైందని చెప్పి దేవుడే చెప్పాడు. కీర్తన 162 చాలా చిస్టర్ ఒక నిమిషం, మొత్తం అక్కర్లేదు. 106వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఆయన కృప నిత్యముండును అని చెప్పి అంటున్నాడు. 1వ అధ్యాయం చివరిలో, 1వ వచనం చివరిలో ఆయన కృప నిత్యముండును అని చెప్పి అంటున్నాడు. ముందుగా దేవుడు తన కృప ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత చూస్తే 2వ వచనం నుండి దాదాపు చివరి వచనం వరకు ఈ ప్రజలు చేసిన తిరుగుబాటు, వారు చూపించిన అవిధేయత సమస్తము ఏంటంటే దేవుడు వారికి ప్రకటన చేస్తున్నాడు. వారు చూపించిన అవిధేయత, వారు చూపించిన తిరుగుబాటు కానీ సనుగుడు, గొనుగుడు సమస్తము దేవుడు ఇక్కడ ఈ అధ్యాయంలో వెల్లడిపరుస్తున్నాడు. కనుక ఏంటంటే ఈ కీర్తన 106వ అధ్యాయంలో మొదటగా తన స్వభావం తెలియపరుస్తున్నాడు. ఆ తర్వాత వచనాలు చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క స్వభావాన్ని తెలియపరుస్తున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఈ ప్రజలు ఏంటంటే 45వ వచనం వచ్చేసరికి ఏంటంటే దేవుడు వారికి తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నట్టు మనం చూస్తాం అనమాట. వారు చేసిన అవిధేయతను ఎంతున్నా కానీ ఏంటంటే ఆయన విస్తారమైన కృపాసత్యాలను బట్టి ఏంటంటే దేవుడు ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నట్టు మనం చూస్తున్నాము. ఆ తర్వాత 47వ వచనం మనం చూస్తే ఈ ప్రజలు ఏం చేస్తారంటే మమ్మల్ని రక్షింపమని చెప్పి వారు దేవుని వేడుకుంటున్నట్లు మనం చూస్తాం అనమాట.
అన్యజనుల నుండి మనం పోగు చేయమంటున్నాడు 47వ వచనం చివరిలో. అంటే దేవుడు ఎప్పుడు వీరు అవిధేయత చూపించిన, ఎప్పుడు తిరుగుబాటు చేసినా ఏం చేస్తాడంటే వారిని అన్యజనులకు చెదరగొట్టేస్తాడు. కనుక ఏంటంటే ఆ అన్యజనుల నుండి మమ్మల్ని పోగు చేయమని చెప్పి ఈ ప్రజలు అడుగుతున్నట్లు మనం చూస్తాం అనమాట. 107వ కీర్తన కూడా వచ్చేసరికి ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఒక శ్రమ వస్తుంది. ఆ శ్రమలో ఏం చేస్తున్నారంటే వారు దేవునికి మొరపెడుతున్నారండి. వారి కష్టకాలం ఉంది యెహోవాకు మొరపెట్టిరి అంటున్నారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించని చెప్పి అంటున్నాడు. వీరు మొరపెడుతున్నారు, దేవుడు వారిని విడిపిస్తున్నాడు. ఆ తర్వాత 7వ వచనం ఏంటంటే చదవక్కర్లేదు సిస్టర్. 7వ వచనం దేవుడు ఆ ప్రార్థనకి జవాబు చెప్తున్నాడు. 6వ వచనంలో ప్రార్థన చేస్తున్నారు. 7వ వచనంలో దేవుడు ఆ ప్రార్థనకి జవాబు చెప్తున్నాడు. 8వ వచనం ఏంటంటే ఆయన కృపను బట్టి వారు దేవుని స్తుతించేవారుగా ఉన్నారు. వీరు తప్పిదం చేస్తున్నారు, అంటే స్వయంగా వారు అపరాధం చేస్తున్నారు. ఆ అపరాధాన్ని బట్టి ఏంటంటే వారు కష్టంలో చిక్కుకుంటున్నారు. ఆ కష్టం వచ్చినప్పుడు ఏంటంటే వారు దేవుని మొరపెడుతున్నారు. దేవుడి దానికి కూడా సమాధానం చెప్తున్నాడు. అందుని బట్టి ఏంటంటే వారు ఆ 8వ వచనంలో దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదే 6వ వచనం మనం గమనించినట్లయితే 13లో కూడా కనబడుతుంది. 13లో కూడా సేమ్ ఇదే వచనం, ఎటువంటి తేడా లేదు. అక్కడ కూడా ఒక కష్టం వస్తుంది. అక్కడే సిస్టర్ నేను చదవన్నప్పుడు చదవండి. 13వ వచనం కూడా మనం చూసినట్లయితే కనుక సేమ్ అదే వచనం, మళ్ళీ కష్టంలోకి వెళ్ళారు, మళ్ళీ వారు మొరపెడుతున్నారు. ఆ తర్వాత 14వ వచనం మళ్ళీ ఆ ప్రార్థనకి ఆయన జవాబు చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఓకే, మళ్ళీ 15వ వచనం సేమ్ అదే వచనం, ఆయన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నట్లు మనం చూస్తున్నాం. మీరు మాటకి ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు ఉన్నారు. అయినప్పటికీ దేవుడు తనకు ఉన్న విస్తారమైన కృపాసత్యాలను బట్టి ఆయన వారికి సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన వారిని ఆపద నుండి తప్పించేవాడుగా ఉన్నాడు. మళ్ళీ 19వ వచనం చూస్తాం. మళ్ళీ ఇదే వచనం మనకు కనపడుతుంది. 19వ మొరపెట్టారు. మళ్ళీ 20వ వచనంలో ఏంటంటే ఆయన మళ్ళీ ఆ ప్రార్థనకి జవాబు చెప్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఆ 20లో వారు జవాబు పొందుకుంటున్నారు. 21వ వచనం ఏంటంటే మళ్ళీ వారు దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తాం. మాటికి ఇశ్రాయేల్ ప్రజలు ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. దేవుని దగ్గర వారు ఎంతో అతిక్రమం చేసిన వారుగా ఉన్నారు. ఆయనను దేవుడు ఏంటంటే తన దగ్గర ఉన్న విస్తారమైన కృపాసత్యాలను బట్టి దేవుడు వారిని ప్రత్యేక ఆపద నుండి తప్పిస్తున్నారు. 28వ వచనం వచ్చేసరికి ఏంటంటే శ్రమకు తాళ్ళకి ఇంకేంటంటే ఇవన్నీ సొంతంగా తెచ్చుకున్న కష్టాలండి. 28వ వచనం వచ్చేసరికి ఏంటంటే వారు ఒక ప్రాణాంతకమైన విపత్తులు ఉన్నారు, వాళ్ళ మరణానికి చేరులో ఉన్నారు. ఆ సందర్భంలో కూడా ఏంటంటే వారు దేవునికి మొరపెట్టారు. ఆ సందర్భంలో కూడా 29-30 వచనంలో చూస్తే ఆయన ఆ ప్రార్థన కూడా జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. 31లో తిరిగి వారు ఏంటంటే దేవుని స్తుతించేవారుగా ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. కనుక ఏంటంటే దేవుడు తన విస్తారమైన కృపాసత్యంలో ఆనాడు నుండి ప్రజలకైనా ఎప్పటికీ కనిపిస్తూనే వచ్చాడు. 130వ కీర్తనకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ప్రజలు వాళ్ళు మొరపెట్టారు, దేవుడు సమాధానం చెప్పారు, వాళ్ళు దేవుని స్తుతిస్తారు. కనుక ఏంటంటే వీరికి ఒక నిశ్చయమైన విశ్వాసం కలిగింది. 130వ కీర్తన చూసినట్లయితే 4వ వచనంలో చాలు సిస్టర్ చూసారా, నీ యొద్ద క్షమాపణ దొరుకును అనే ఒక నిశ్చయానికి వారు వచ్చేసారు. ఒక విశ్వాసంతో నిశ్చయతతో వారు దేవుని ప్రార్థిస్తున్నారు. 7వ వచనం చూస్తే కనుక చూసారా, యెహోవా యొద్ద క్షమాపణ దొరుకునని ఒక నిశ్చయానికి వచ్చేసారు. దేవుడు తనకి వారి పట్ల కనపరిచిన విస్తారమైన కృపాసత్యాలను బట్టి వారు ఒక నిశ్చయానికి వచ్చారు. వారు దేవునికి క్షమాపణ పొందుకుంటున్నారు. 7వ వచనం ఏంటంటే యెహోవా యొద్ద కృప దొరుకును అని చెప్పి అంటున్నారండి. దేవుని దగ్గర కృప దొరుకుతుందా అండి? చూడండి 136వ కీర్తన. 136వ కీర్తన మనం చూసినట్లయితే ఇక్కడ 26 వచనాలు ఉంటాయండి. 26 వచనాలు 2వ లైన్లో ఆయన కృప నిరంతరం ఉండును అంటున్నాడండి. ప్రతి వచనంలో 2వ లైన్ మీరు చూస్తే కనుక ఆయన కృప నిరంతరం ఉండును అని చెప్పి అంటాడు 26 వచనాల్లో. ఆదాము నుండి మోషే కాలం వరకు మొత్తం 26 తరాలండి. అంటే ఆ 26 తరాల్లో దేవుని నిబంధనలు లేనప్పుడు, దేవుని ధర్మశాస్త్రం లేనప్పుడు తన ప్రజలను ఏ విధంగా ఆయన కాపాడాడు, ఏ విధంగా రక్షించాడు అనే విషయాలు దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. వాస్తవంగా ఈ మాటలు మీకు చెప్పాలంటే చెప్పడానికి ఒక కారణం ఉందండి. అంటే నేను ధ్యానం చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ధ్యానం చేయడానికి ఒక చిన్న సందర్భం ఉంది. ఏంటి ఆ సందర్భం అంటే పాస్టర్ గారు ఒకసారి నన్ను నడిపించారు. అంటే ఆయన తెలియదు అనుకుని నన్ను నడిపించారని. ఓ రోజు ఎందుకు వర్క్ ఏం లేదు, చాలా ఖాళీగా ఉన్నాను. ఆ రోజు బయటికి వెళ్ళే పని ఏం లేదు. సరే బైబిల్ ధ్యానం చేద్దామని చెప్పి కూర్చున్నా. అంటే రోజు కొన్ని గంటలు ధ్యానం చేస్తాను. 24 గంటలు బైబిల్ అయినా 24 గంటలు దేవుడు అనే విమర్శకులు కూడా నా దగ్గర ఉన్నారు. అయితే ఆ రోజున బైబిల్ ఓపెన్ చేశాను, ప్రార్థనతో స్టార్ట్ చేస్తాను బైబిల్ రీడింగ్. ఆమె నన్నాను, ఫోన్ మోగింది. ఏంటి మెసేజ్ వచ్చిందని చెప్పి ఫోన్ ఓపెన్ చేశాను. చూస్తే పాస్టర్ గారు గ్రూప్లో ఒక పాట పెట్టారు, లిరిక్స్ పెట్టారు, దాని కింద సాంగ్ పెట్టారు. యెహోవా దయాళుడు నీ కృప నిత్యం ఉండునని చెప్పి పాట పెట్టారు. సరే అని చెప్పి ఆ పాట ప్రారంభం నుండి ముగింపు వరకు విన్నానండి. ఆ పాట విన్నాక మీరు నమ్మరు, నేను చాలా కన్నీరు మున్నీరయ్యానండి. చాలా భారంగా ఉన్నాను. దేవునికి నిజంగా ఇంత కృప మన మీద.
ఆయన ఎందుకు ఇంత ప్రేమ మన పట్ల కనపరుస్తున్నాడు. పొద్దున కూడా ఒక పాట చేశారు, ఆ పాటలో కూడా ఏడిపించేశారు మార్నింగ్ కూడా. దేవునికి ఎందుకు ఇంత ప్రేమ, ఆయన కృప మనందరం పొందుకుంటున్నాం, ఆయన మేలును అనుభవిస్తున్నాం. కానీ దేవుని స్తుతించే విషయంలో మేటుకు మనం చాలా వెనకబడి ఉన్నాము. ఎందుకు ప్రేమిస్తున్నాడు అని చెప్పి చాలా ఆలోచన చేశాను. ఆ రోజున అది ధ్యానం చేసిన అంశాలే ఈరోజు మీకు చెప్తున్నాను అనమాట. చూసినట్లయితే మనం దేవుని కృప మానవునికి మాత్రమే అనుకుంటామండి. ఆయన కృప మనకే ఆయన అనుగ్రహిస్తాడు, మన ఆత్మరక్షణ గురించి మనకు అనుగ్రహిస్తాడు, ఆయన మన కుటుంబాలకు క్షేమంగా ఉంచుతాడు, లేకపోతే ఆయన వృత్తి వ్యాపారాలు తోడుకుంటాడు అని చెప్పి మనం అనుకుంటాం. కానండి దేవుని కృప మనకు మాత్రమే కాదండి, ఆయన సృష్టి యావత్, ఆయన సృష్టికి కారణం దేవుడు అండి. ఆ తర్వాత ఇజ్రాయెల్ చరిత్రకి వెనకాల కూడా కారణం ఉంది ఆయన కృప అండి. మీరు గమనిస్తే ఈ 136వ అధ్యాయంలో 1వ వచనంలో యెహోవా అంటున్నాడు, 2వ వచనంలో దేవదేవునికి అంటున్నాడు, 3వ వచనంలో ప్రభువుల ప్రభువునికి అని చెప్పి అంటున్నాడు. అంటే త్రియేక దేవుని ఆధిపత్యం విశ్వంలో ఆది నుండి ఉందండి. ఆ త్రియేక దేవుని ఆధిపత్యం నుండే మనకి ఏం పొందుకుంటున్నామండి, ఆయన కృప పొందుకుంటున్నాము. ఆయన కృప నిరంతరం ఉండరని చెప్పి అంటాం. నిజంగా దేవుడు ఎంత కృపమేంటంటే ఆయన కృప ఎప్పటికప్పుడైనా మన ఎడలో ఆయన కనపరుస్తూనే ఉన్నాడు. పోయిన వారం వైజాగ్ వెళ్తే ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోయాను, 2 డోర్లు చాలా ఫాస్ట్గా పడిపోయినాయి. ఆ లోపల 4 ఉన్నారు రాలేడు, అప్పుడు కనీసం డోర్ కూడా తీయట్లేదు. అదే టైంకి లిఫ్ట్ కదిలిపోయి ఉంటే నేనే బలంగా లాక్కొని బయటకు వచ్చాను. ఆయన నాకేం అవ్వలేదని దేవుని కృపను బట్టి ఆయన ప్రేమించేవాడు ఉన్నాడు. కనుక ఏంటంటే ఆయన కృప అనుదినమో మనకు కనపరుస్తామండి. ఏదో విధంగా మన ఈరోజు క్షేమంగా మనలో ఊపిరి ఉంది, మన ఈరోజు మందిరంలో కూర్చొని ధ్యానం చేస్తామంటే ఖచ్చితంగా దేవుని కృప అండి. ఒక సేవకుడు అన్నాడు, గుండె అడిగిద్దంట రోజు దేవుణ్ణి, ఈరోజు ఆడమంటావా ఆగిపోమంటావా అని. దేవుడు ఆడమంటే అడిగిద్దంట గుండె, లేదంటే ఆగిపోద్దంట. మనకెవరికి తెలియదండి, మన ఈరోజు క్షేమంగా కూర్చొని దేవుని వాక్యం చేస్తున్నామంటే అది ఖచ్చితంగా దేవుని కృపేనండి. ఇక్కడ చూస్తే సృష్టిలో ఉన్న దేవుని ఆధిపత్యం మనకు కనపడుతుంది. ఆయన కృప నిరంతరం ఉండని చెప్పంటున్నాడు. 3వ వచనంలో 5వ వచనం చూస్తే కనుక ఆయన భూమి ఆకాశాన్ని కలుగు చేశాడు. ఎందుకండి, ఆయన కృప నిరంతరం ఉండని అంటున్నాడు. 6వ వచనం చూస్తే ఆయన భూమిని కలుగు చేశాడు. ఎందుకు, ఆయన కృప నిరంతరం ఉండని అంటున్నాడు. 7వ వచనంలో గొప్ప జ్యోతిని తయారు చేశాడు, నిర్మించాడు. కారణం ఆయన కృప. ఆయన కృప నిరంతరము మన పట్ల ఉంటుందండి. కానీ ఏంటంటే మనం అనేకసార్లు ఆయన కృపను మనం గుర్తించలేకపోతాం. 10వ వచనం చూస్తే ఆయన ఐగుప్తు జ్యేష్ఠుని సంహరించినట్టు మనం చూస్తున్నాం. అంటే ఏంటంటే ఆయన మన శత్రువు నుంచి కాపాడేవాడికి ఉంటాడు అని. దాని కారణం ఆయన కృప నిరంతరం ఉంటుందని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ తర్వాత కూడా మనం చూసినట్లయితే 13వ వచనంలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. కారణం ఆయన శత్రు నుంచి కాపాడేవాడికి ఉన్నాడు. ప్రకృతి కూడా శాసించే విధంగా ఉందన్నమాట. కనుక ఏంటంటే దేవుడు తన కృప ఏ విధంగా ఉందనేది ఈ 136వ అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే 17లో చూసినట్టయితే గొప్ప రాజును ఆయన హతము చేసిన అని చెప్పి అంటాడు. 18లో ప్రసిద్ధి నొందిన రాజును హతము చేసిన అని చెప్పి అంటున్నాడు. అంటే ఆ యుద్ధాల మీద విజయం ఇవ్వటమే కాదండి, ఆయన ఏకంగా సమస్యను కూడా నిర్మూలన చేసేస్తున్నాడు. ఆ రాజును హతం చేసేస్తాడు. ఒకవేళ విజయం మాత్రం ఇస్తే వాళ్ళు మాటికి మన మీద యుద్ధం చేస్తారేమో అశూర్యుల్లాగా. కనుక ఏంటంటే ఆయన నిర్మూలన చేసినట్లు అక్కడ దేవుడు కనపరుస్తున్నాడు. అది కూడా ఏంటంటే కారణం ఆయన కృప నిరంతరం ఉండును అని చెప్పి అంటున్నాడు. 23వ వచనం వచ్చేసరికల్లా ఆయన దీనదశను చూస్తున్నాం అండి. ఏ కష్టం వల్ల, ఏ అతిక్రమం వల్ల, ఏ తప్పిదం వల్ల మన పాపంలో పడిపోయాం అది చూడలేదు. కానీ ఆ తప్పిదం వల్ల, అతిక్రమం వల్ల మన అందులో పడిపోయిన దీనదశను చూస్తున్నాడు. అంటే ఆ పాప స్థితిని చూస్తున్నాడు, ఆ వేదనకరమైన పరిస్థితిని చూస్తున్నాడు. ఆ స్థితిని బట్టి ఏంటంటే ఆయన మన జ్ఞాపకం చేస్తున్నాండి. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే మీరు నేను ఏమాత్రం మనం ఈ భూమి మీద బ్రతకలేమండి. ఆయన కృప లేకపోతే ఖచ్చితంగా మనందరం మనకి ఈ భూమి మీద బ్రతికే అర్హత కూడా ఉండదండి. కనుక 23వ వచనం ఆయన దీనదశలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మనం చూస్తున్నాము. ఆ తర్వాత 24వ వచనంలో ఆయన మన శత్రువుల చేతిలో మనం విడిపించడం చెప్పి అంటున్నాడు. అంటే మన శత్రువులు ఎవరంటే పాపం, మరణం, అపవాది. ఈ 3 శత్రువుల నుండి దేవుడు మనల్ని తప్పించబడుకున్నాడు. అంటే విస్తారమైన కృపాసత్యం ఏదైతే దేవుడు చెప్పాడో యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టడం ద్వారా ఏంటంటే మనల్ని అపవాది నుండి తప్పించాడు, మరణం మీద జయించాడు, శత్రువుని తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఏంటంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆయన కృప నిరంతరం ఉండని చెప్పి మాటికైనా ఇక్కడ చెప్తున్నాండి. ఎవరికైనా ఒక అన్యుడికి కానీ ఒక క్రైస్తవేతరికి అధ్యాయం చూపించితే ఏంటి ఒకే వచనం 26 సార్లు చెప్పాడు, వారికి పిచ్చితనంగా ఉండొచ్చండి, లేదంటే వెరితనంగా ఉండొచ్చు. కానీ మనకైతే అదొక పరవశంగా ఉంటుందండి. దావీదు మందసం ఎదుట బట్టలు జారిపోతున్నా హద్దులు దాటి స్తుతించాడండి. ఎందుకండి ఆయన దేవుని యొక్క విస్తారమైన కృపాసత్యాలు అనుభవించాడు. దావీదు చేసిన పాపానికి ఏ బలి లేదండి, ఏ పాప పరిహారార్థ బలి లేదు, ఏ అపరాధ పరిహారార్థ బలి లేదండి. అందుకనే దావీదు అంటాడు, నువ్వు బలులు కోరుకునేవాడు కాదు, నువ్వు కోరుకునేలా నేను విస్తారంగా అర్పించగలని చెప్పంటాడు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని చెప్పంటాడు. అంటే దావీదు విస్తారమైన
ఆ దేవుని కృపా సత్యాన్ని పొందుకున్నాడు. అలానే మన రక్తస్రావం గల స్త్రీ చూస్తాండి ఎంత కృప పొందుకుందండి. మనం ఏదో సాధారణ చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఆ రక్తస్రావం గల స్త్రీ ఆ పేరు ఉంటుంది కానీ స్త్రీకి పేరు లేదు. కానీ ఆమెకి ఏం గుర్తింపు ఉంది? ఆ బలహీనత ఏదైందో అదే గుర్తింపుగా మార్చేశారు ప్రజలు. ఆ రక్తస్రావం గల స్త్రీ ఎంత విశ్వాసంతో దేవుని కృప పొందుకుందండి. కేవలం మనసులో అనుకుంది, నీ చెంగు మాత్రం ముట్టుకున్నా నేను బాగుపడతానని చెప్పి అనుకుందండి. కేవలం మనసులో అనుకుంది. ఆ మనసులో అనుకుంది కూడా దేవుడు గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు వచ్చాడు, ఆ చెంగుని తాకింది, ఏమైపోయిందండి? తన రోగం మొత్తం నయమైపోయిందండి. విశ్వాసంతో వచ్చింది. మీరు అక్కడ గమనిస్తే దేవుని ప్రభావం బయలు వెళ్ళిన అని చెప్పని ఉందండి, అవునా? అప్పుడు దేవుడు ఏమంటాడండి? ఎవరో నన్ను ముట్టారు, నా ప్రభావం బయటకు వెళ్ళిందని చెప్పన్నప్పుడు పేతురు ఏమంటాడండి? గుంపులుగా నీ మీద ప్రజలు పడుతున్నారు కదా, నువ్వు ఎలా అడుగుతున్నావు చెప్పి అన్నాడు. మరి గుంపులుగా ప్రజలు ఆయన మీద పడుతున్నప్పుడు మరి ఆయన ప్రభావం వారిలోకి వెళ్ళలేదా? ఆ గుంపులోకి ఆ ప్రభావం వెళ్ళలేదా? కేవలం ఈ స్త్రీలోకి ఎందుకు వెళ్ళింది ప్రభావం? విశ్వాసంతో వచ్చిందండి. అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు శారీరకంగా ఆచారంగా వచ్చారు. ఆ బోధకుడు ఎవరు, ఆ మనిషి కుమారుడు ఎవరు అని చెప్పి ఒక తోపులాట్లాగా జరిగింది. అక్కడ ఎవరికి విశ్వాసం లేదు. కానీ స్త్రీ ఏంటంటే విశ్వాసంతో వచ్చినట్టు మనం చూస్తున్నాం. కనుక మనం కూడా అంటే ఇక్కడ వచ్చి కూర్చున్నాం, మనం విశ్వాసంతో వస్తున్నామా? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, ఈరోజు నేను దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, మనం ఒక తీర్మానం చేసుకొని దేవుని ప్రసిద్ధి లేక ఆయన ప్రత్యక్షతను పొందాలి, ఆయన సన్నిధి నేను పొందాలని ఇంటి దగ్గర మనం ఒక ప్రార్థన చేసుకొని విశ్వాసంతో మన మందిలోకి అడుగు పెడుతున్నామా? లేదా ఆదివారం కదా మన మందిరానికి వెళ్ళాలి, అదొక ఆచారం అనే ఉద్దేశంతో మనం వెళ్తాం అనేది మనం ఈరోజు మనం చూసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇక్కడ మాటికి చెప్తున్నాడు. మరి ప్రజలకు ఎందుకు ఇదిగా చెప్పాను చూస్తే 137వ కీర్తన ఏంటంటే వారు ఘోరమైన శ్రమలోకి వెళ్ళిపోతారండి. ఆ బబులోను చేరడం గొప్ప ఆపద వస్తుంది. ఆ ఆపద రాకముందే, ఆ శ్రమ రాకముందే దేవుడు వీరికి 136లో ఏంటంటే మీరు ఏ ఆపదలో ఉన్నా, మీరు ఏ శ్రమలో ఉన్నా నా దగ్గర విస్తారమైన కృప ఉంది, నా కృప నిరంతరం ఉంటుంది, మీరేమీ అధైర్యపడకలే అని చెప్పి దేవుడు అక్కడ భరోసా ఇస్తున్నట్లు చూస్తున్నాం మనం. 135వ కీర్తనలో వారు ఆరాధన అనుభవాలు ఉన్నారు. 137కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు గొప్ప శ్రమలో ఉన్నారు. ఈ రెండింటి మధ్య స్థితిలో ఏముందంటే దేవుని కృప మనకి ఎల్లప్పుడూ ఉంటుందనే విషయాన్ని అక్కడ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మనం కూడా మన ఆరాధన అనుభవాలు ఉన్నాం, మనకు కూడా గొప్ప సమస్యలేమో, గొప్ప ఆపదోస్తేమో దేవుడు ఈరోజు మనకి అభయం ఇస్తున్నాడు. ఆయన కృప నిరంతరం ఉంటుందని చెప్పి అంటున్నాడు. కనుక ఏంటంటే మనం దేవుడు విస్తారమైన కృపాసత్యంలో గల దేవుడు అని చెప్పి ఈరోజు స్తుతించాలి. ఒకసారి 85వ కీర్తనకు రండి. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు అని కృపాసత్య సంపూర్ణుడు వచ్చాడు. కనుక ఏంటంటే ఏ సత్యమైతే ఏ కృప అయితే రెండు విరుద్ధంగా ఉన్నాయో అది ప్రభువు ద్వారా, అంటే ఇది ప్రవచనాత్మకమైన వచనం అండి. కనుక యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి ఏమైందంటే దేవుని సత్యం నెరవేర్చబడింది. తద్వారా ఏంటంటే మనకు పడవలసిన శిక్ష కూడా ఆ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు తన మీద మోసుకొని మనకి కృపాను గురించి వాడుకున్నాడు. అందుకని అంటున్నాడు కృపా సత్యంలో కలుసుకొని అని చెప్పి అంటున్నాడు. నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొని నీవి అని చెప్పి అంటున్నాడు. దేవుని నీతి ఏంటంటే అదొక అత్యున్నతమైన ప్రమాణం అండి. దేవుని నీతి ఏమంటుందంటే మానవుడు పాపిగా ఉన్నాడు కనుక శిక్షించబడాలి, అంతే. నీతి శిక్ష పడాలని చెప్తుంది, న్యాయమేమో ఏ శిక్ష పడాలో చెప్తుందండి. కనుక ప్రభు చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి ఏంటంటే ఆయన నీతి నెరవేర్చినట్లుగా మనం చూస్తాము. ఆయన నీతి పక్కన పెట్టేవాడు కాదు. ఆయన చేసిన కార్యం ద్వారా ఏంటంటే సమాధానంలో, అంటే దేవునితో మనం కోల్పోయిన సమాధానం, దేవునితో మనం కోల్పోయిన సహవాసం తిరిగి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఉన్నామని గొప్ప సత్యాన్ని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. భూమిలో నుండి సత్యం వచ్చిన అంటున్నాడు. సత్యం అంటే నేనే సత్యం ఉద్యోగం అని అడగండి. అంటే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద ఆయన జన్మించినట్లుగా మనం చూస్తున్నాము. ఆకాశంలో నుండి నీతి పారదూచును అని చెప్పి అంటున్నాడు. ఒకప్పుడు తండ్రి అయిన దేవుడు మన ఎడల తీక్షణంగా కోపంతో ఉద్రేకంతో చూసిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే తన కుమారుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆయన నీతి పారదూచును, అంటే ఆయన ఈ భూమి మీద తన దృష్టి సారిస్తున్నట్లు, అంటే ఆయన అనుగ్రహం మనం పొందుకొని ఉన్నామనే విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు విస్తారమైన కృపాసత్వము గల దేవుడు అని చెప్పి స్తుతిద్దాం. నీతి సమాధానములు గల దేవుడు అని చెప్పి స్తుతిద్దాం. ఆయన కృప నిరంతరం ఉంటుందని చెప్పి అంటండి. 106వ వచనం చూస్తే ఆయన కృప నిత్యం ఉండును అంటాడు. ఇక్కడ చూస్తే నిరంతరం ఉండును అంటాడు. అంటే రెండు పదాలు చూస్తాం. నిత్యం ఉండును అంటే ఏంటంటే మన కాలంలో భవిష్యత్తు వర్తమాన కాలంలో మనకు ఆ కృప తోడుగా ఉంటుందని చెప్తున్నాడు. కృప నిరంతరం అంటే ఆయన కాలానికి అతీతంగా ఉన్నాడు, అంటే ఆయన ఆది అంతం లేనివాడు. ఆ అతీతంగా ఉన్న కాలంలో కూడా ఆయన కృప నిరంతరం ఉంటుంది. సృష్టికి కారణం ఆయన కృప, మన క్షేమంగా ఉన్నట్టు కారణం ఆయన కృప. ఏది సంభవించిన, ఏది జరిగిన భూమి మీద మన జీవితంలో కేవలం అది ఆయన కృప అని చెప్పి మనం ఈరోజు స్తుతిద్దాం. ఇటు మాటలు దేవుడు మన ఆత్మ క్షేమార్థమే దీవించును గాక. ఆమేన్.